అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి ఫ్రమ్ గద్వాల్. ఐ యామ్ ఏ సర్టిఫైడ్ స్పిరిచువల్ లైఫ్ కోచ్. ఇంతటి మహోన్నతమైన గ్రంథంలోని శ్లోకాలు ఈ సమ్మర్ హాలిడేస్లో ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చాలా ఈజీగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో నేర్పించడానికి మీ ముందుకు వచ్చాను. ఇది నా సంకల్పం కాదు, భగవత్ సంకల్పం. భగవద్గీత గురించి మహోన్నత వ్యక్తుల మాటల్లో మీరే వినండి. మా వైపు నుంచి మీకు కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి, ఏ పుస్తకాలు మీరు చదవాలి అని. ఒకటి, తప్పకుండా భగవద్గీత చదవాలి. ఎందుకంటే భగవద్గీత మాన్యువల్ ఫర్ హ్యూమన్ బాడీ అని అంటారు. ఒక మషిన్ వచ్చినప్పుడు మనకు ఒక మాన్యువల్ వస్తుంది, ఫోన్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు, ఏది నొక్కితే ఏం అవుతుంది అని. అలానే ఈ శరీరం కూడా ఒక మషిన్. ఆ మషిన్ని, మానవ జన్మ అనే ఒక మషిన్ని కూడా ఎలా వాడుకోవాలి, ఎలా దాన్ని మార్చుకోవాలి అనడానికి ఇచ్చిన మాన్యువలే భగవద్గీత. రెండవ పుస్తకం చాలా ఈజీగా మీకు మంచి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి. మాకు చాలా ఇష్టమైన పుస్తకం ఒకటి, మా గురువు గారి యొక్క ఆత్మకథ అని, ది జర్నీ హోమ్ అని అంటారు ఇంగ్లీష్లో చదవాలి అని అనుకుంటే. లేదు తెలుగులో చదవాలి అని అంటే అమ్మ ఒడిలోకి పయనము అని ఉంటుంది. మీకు అమెజాన్లో ఎక్కడైనా దొరికిపోతుంది ఈజీగా. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బుక్ అనమాట. తప్పకుండా చదివితే అది ఒక చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ భక్తి మార్గంలోకి. వారు ఎలా జర్నీ చేశారు సనాతన ధర్మం వైపు అనేది చాలా బ్యూటిఫుల్ బుక్. అది జర్నీ హోమ్ అని ఇంగ్లీష్లో, లేదా అమ్మ ఒడిలోకి పయనం అని తెలుగులో ఉంటుంది అనమాట. చాలా మంది చేతులకు కానీ, మెడలో కానీ, మొలకి కానీ తాయెత్తులు కట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా చూసారా మీరు? ఏమిటి తాయెత్తు అంటే, ఎవడో ఆయన ఓ చిన్న రాగి రేకు మీదో, లేదా ఓ చిన్న తోలు ముక్క మీదో, లేదా మరొక చిన్న కాగితం మీదో తనకి తెలిసినటువంటి హ్రాం హ్రీం హ్రూం ఫట్ లాంటివి అక్షరాలు కొన్ని రాసి దాన్ని మీకు ఇస్తే, దాన్ని మీరు మెడలోనో చేతికో కట్టుకుని దాని ప్రభావం చేత ఎదురైనటువంటి క్లిష్ట దశని, కష్టాలని దాటుకుంటూ బయటకు వస్తున్నాము అని ధైర్యపడుతున్నారు కదా. కొన్ని అక్షరాలు రాసి దాన్ని కట్టుకుంటేనే అంత శక్తి దాంట్లో ఉంటే, సాక్షాత్తు బ్రహ్మసూత్రాలని రచించినటువంటి వేదవ్యాసుడు లాంటి మహనీయులు అందించిన అక్షరామ్నాయమే అది. అదంతా ఒక చోట ఒక గ్రంథంగా ఉంటే దానికి ఉండేటటువంటి పవర్ ఎంత, అది మన చేతిలో పట్టుకుంటే ఎంత శక్తిని మనకి ఇస్తుంది. ఒక స్త్రీ అంత గొప్పది, ఆవిడ ధైర్యంగా చెప్పుకుంది, అంత అంతరిక్షంలో 6 నెలలు ఉన్నా నేను భయపడకపోవడానికి 2 కారణాలు. నేను అంతరిక్షంలోకి కూడా నాతో పట్టుకెళ్ళినవి 2. ఒకటి వినాయక ప్రతిమ, 2 భగవద్గీత. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ 2 పట్టుకెడతాను. వినాయకుడు నా చెంతనుండగా, భగవద్గీత నా పక్కనుండగా నాకు అపజయం లేదని చెప్పుకుంది.